యాకోబు పత్రిక 5 అధ్యాయము 16 మనం చదివి ధ్యానించుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, నీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు నీవు స్వస్థతని పొందుకున్నట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. చేయుడి. ఏం చేయమంటున్నాడండి? మీరు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఫస్ట్ ఏమంటున్నాడు? మీ పాపములు ఇతరులతో ఒప్పుకొనుడి. రెండోది ఏమంటున్నాడు? మీరు ఒకనికి ఒకరు ప్రార్థన చేసుకొనుడి. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనదండి. ఏకాంతంగా ప్రార్థన ఉంది, భర్త భార్యలుగా కలిసి ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, సమాజంగా కలిసి ప్రార్థన చేసే ప్రార్థన ఉంది, సంఘముగా మనము సంఘములో కలిసి చేసే ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనలో రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయండి. బట్ ఇక్కడ ఏమి బైబిల్ చెప్తుందంటే, కలిసి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆమేన్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమందు కూడి వస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అంటున్నాడండి. ఇద్దరు కలిసి ఒక ఏకీభవించినప్పుడు భూమిలో మీరు ఏమైతే ఏకీభవిస్తున్నారో పరలోకమందు కూడా ఏకీభవించబడుతుందంట. దేవుని చిత్తానుసారంగా నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడంట అండి. ఇద్దరిద్దరుగా కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. భర్త భార్యలుగా మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. మీరిద్దరుగా కలిసి ప్రార్థన చేయాలి. తల్లిగా నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయాలి. తండ్రిగా నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. మీ గ్రామాల్లో సెల్ గ్రూప్ జరుగుతున్నట్లయితే ఆ ప్రేయర్ సెల్కి వెళ్ళండి, అక్కడ కలిసి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనకు రండి, స్త్రీల కూడికి ప్రార్థనకు రండి. ప్రార్థనప్పుడు మన మందిరము ద్వారా ఏది జరిగినా మొట్టమొదటిగా ఉండండి. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆమేన్. బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తుంది. అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా చేస్తానని మాట ఇచ్చాడు యేసయ్య. నా నామమందు మీరు ఏమి అడిగినను నేను ఇస్తానని యేసయ్య మాట ఇచ్చాడు. అంటే ఎంత శక్తివంతమైందంటే మన యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన చాలా శక్తివంతమైనదండి. చూడండి, బైబిల్ గ్రంథం అంతట్లో మీరు చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రార్థనలో ఉన్న శక్తి గురించి ఎంత చక్కగా రాయబడుతుందో చూడండి. ఏదెను వనములో ఆ సాయంకాల సమయమందు ఆదాం అవ్వ వారిద్దరు కలిసి ఉన్నప్పుడు దేవుడు అంటే ఆయన దిగి వచ్చేవాడంటండి. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏదెను వనములో ఎలాగైతే తండ్రి అయిన దేవుడు దిగి వచ్చాడో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో అక్కడ యేసయ్య దిగి వస్తాడండి. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎక్కడున్నారు? ఆ యొక్క భయంకరమైన నిప్పుల్లో పడవేశారు, అగ్నిగుండములో పడవేశారు. అక్కడ వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడికి దిగి వచ్చాడండి. పౌలు శీల ఆ శిరసాల్లో వేయబడినప్పుడు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఏమయ్యాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమిని వణికించి వారి దగ్గరికి వచ్చి వారిని విడుదల దయచేశాడంటండి. వారిని విడుదల దయచేయడం మాత్రం కాదు, జైలర్ కుటుంబం అంతా కూడా రక్షించబడిందంట. ఆ యొక్క జైల్లో ఉన్న వారు రక్షించబడారంట. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే, గొడ్రాలైన అన్న మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 10 నుంచి 20 వరకు చదివితే, అన్న ప్రతి సంవత్సరము షిలోహుకు వెళ్ళి ఆవిడ ఏకాంతంగా ఆవిడ ప్రార్థన చేసినప్పుడు ఆవిడ ప్రార్థనని ఆవిడకి మూలుగుని దేవుడు విని ఆవిడ ప్రార్థనకి జవాబిచ్చాడంటండి. వెంటనే మరుసటి సంవత్సరము ఆవిడ కుమారుని కన్నది. ఆ కుమారుని దేవుని బలిపీఠం దగ్గర విడిచిపెట్టిందంట. ఆ వ్యక్తి పేరు సమూయేలు అండి. ఎలియా ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఎలియా ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో ఎలియా ప్రార్థన చేస్తున్నాడు. 20వ అధ్యాయంలో ఎలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. ఎలియా ప్రార్థన చేయగా వర్షం రావడం మొదలుపెట్టింది. ఎలియా ప్రార్థన చేయగా ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న బలులు దేవుడి కొరకు అర్పించబడిన ఆ బలిని దేవుడు స్వీకరించాడు. ఎలియా ప్రార్థన చేయగా ఆయన చాలా దుఃఖప్రాంతుడుగా ఉండి ప్రార్థన చేయగా దేవదూతని దేవుడు పంపించాడు. ఆయనకి రొట్టె ఇచ్చాడు 2 మార్లు. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క రొట్టెని తిన్న ఎలియాని 40 రోజులు ప్రయాణం చేసి హెబ్రోను అనే పర్వతం దగ్గర వెళ్ళినప్పుడు దేవుని మహిమ అక్కడ కదిలి వెళ్ళిందంట. హల్లెలూయా. మన ప్రార్థన శక్తివంతమైనదండి.
మన ప్రార్థన శక్తివంతమైనది. లోకములో ఏదైనా వేస్ట్ అవుతుంది, కానీ ప్రార్థన చేసినట్లయితే వేస్ట్ అవదండి. హల్లెలూయా. వాళ్ళతో వీళ్ళతో కూర్చొని కబుర్లు ఆడితే వేస్ట్ అండి. వారితో వీరితో గొడవలాడితే వేస్ట్ అండి. వారితో వీరితో మన గురించి చెప్పుకోవడం వేస్ట్ అండి. మన సమస్యలు చెప్తే ఎవరు తీర్చరు, మన బాధలు చెప్తే ఎవరు తీర్చరు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సమస్యలు చెప్పారనుకోండి, మీ మీద రాజకీయాలు చేయడానికి చూస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు ద్వారాలు తెరుస్తాడండి. హల్లెలూయా. ఆత్మీయమైన ద్వారం కావచ్చు, శారీరకమైన ద్వారం కావచ్చు, లేకపోతే ఎలాంటి ద్వారం కావాలన్నా ఆయన ద్వారము తెరిచి అద్భుతమైన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రిన్సిపల్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్కి ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. ప్రార్థన చేస్తున్న మనము కొన్ని ప్రిన్సిపల్స్తో మనం ప్రార్థన చేయాలి. అలాగైతే 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి అంటే ప్రే విత్ ఫెయిత్. చెప్పండి, ప్రే విత్ ఫెయిత్. విశ్వాసముతో ప్రార్థన చేయడం. ఎలా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అండి. విశ్వాసం, ఎంత విశ్వాసం అంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు కదలుతాయంటండి. ఎంత విశ్వాసం కావాలంట? ఆవగింజని తీసుకువెళ్ళి కొండ పక్కన పెడితే ఎంత పెద్దగా కనిపిస్తుందో కదా, అవునా? కొండ పక్కన తీసుకెళ్ళి ఆవగింజని పెడితే ఎంత పెద్దగా ఉంది కదా ఆవగింజి. అయితే మీరు అర్థం చేసుకోండి, రోజు రోజుకు ఒక్కొక్క ఆవగింజంత విశ్వాసం మీరు ఒక పాత్రలో పెట్టుకుంటూ వచ్చారనుకోండి, లేకుంటే ప్రతిసారి మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఒక ఆవగింజంతా విశ్వాసంతో ప్రతి నిమిషానికి ఒక ఆవగింజ ఒక పాత్రలో వేసుకుని వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక వ్యక్తి చనిపోయే లోపలికి బోల్డ్ అంత స్థలం అంతా కూడా ఆవగింజంత విశ్వాసంతో నింపబడుతుందండి. హల్లెలూయా. చూడండి, చిన్న మార్పు, కన్సిస్టెన్స్ అంటారు దీన్ని. కన్సిస్టెంట్ అంటే మనము ప్రతిసారి కూడా ఒక పనిని తప్పగా చేయడం అన్నమాట. చదివే వ్యక్తులు ఎగ్జామ్ ముందు చదవడం కాదు, మనం ప్రతిరోజు మీరు చదవగలిగినట్లయితే ఆ ఎగ్జామ్ ముందు కొంచెం కొంచెం చదివింది ఒకరోజు ఎగ్జామ్లో గొప్ప విజయాన్ని సాధిస్తారండి. ఒలింపిక్స్కి పరిగెట్టాలి, నేను ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో పరిగెట్టాలంటే రేపు ఒలింపిక్స్ అయితే ఈరోజు పరిగెడితే అయిపోదు. నువ్వు సంవత్సరాల కొలది ప్రాక్టీస్ చేయాలి. నువ్వు బెస్ట్ షూస్ వేసుకోవాలి. డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక రోజు వస్తుంది, నీ యొక్క ఊపిరితిత్తులు పరిగెట్టేటప్పుడు నీ శ్వాస ఎలాగ తీసుకోవాలని నేర్చుకుంటారు, ఎలా పరిగెట్టాలని నేర్చుకుంటారు. అన్ని నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ కాంపిటీషన్లో దేవుడు మొదటి స్థానం మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినట్లయితే ఉపయోగం లేదని. చూడండి, మార్కు సువార్త 11:24 చదువుకుందామండి. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని మీరు అడుగు వాటిని అన్నీ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎలా ప్రార్థన చేయాలంట? మీరు పొందారని నమ్మాలి. నా వైపు చూడండి, మీరు పొందారని నమ్మాలి. ప్రార్థన చేసామని నోటుకొచ్చేదంతా చెప్పేయడం కాదు, మనం నమ్మాలి. నేను ప్రార్థన చేశాను, ఇది జరగబోతుంది. నేను ప్రార్థన చేశాను, ఈ అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే జరుగుతుందని నమ్మాలంటండి. అలా నమ్మకం ఉందా మీకు? దేవుడు చేస్తాడో లేదో అనుకుంటే దేవుడు ఎక్కడ చేస్తాడు మీకు? దేవుడు ఎవరికైనా చేస్తాడు, కానీ అవిశ్వాసిగా ఆయన అద్భుతాలు చేయలేడు. మనం చాలాసార్లు మీకు చెప్తున్నాను, అవిశ్వాసం కలిగి ప్రార్థన చేయడం కన్నా వెళ్ళి లోకంలో పడిపో. ఇంకా అసలు నువ్వు ప్రార్థన చేయడమే అవసరం లేదు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరుచుకున్నావా కళ్ళు మూసావని ఇంపార్టెంట్ కాదు. కొంతమంది కళ్ళు మూస్తేనే ప్రార్థన అనుకుంటారు, కొంతమంది కళ్ళు తెరిస్తేనే ప్రార్థన అనుకుంటారు. ప్రార్థన అనేది కళ్ళు మూసావా కళ్ళు తెరిచావా, పెద్ద ప్రార్థన చేసావా చిన్న ప్రార్థన చేసావా అని కానే కాదండి. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఎలాగైతే భోజనంలో ఉప్పు వేసినప్పుడు రుచి ఉంటుందో అలాగనే మన ప్రార్థనలో విశ్వాసం ఉన్నప్పుడే, చూడండి, ఉప్పు కొంత వేస్తాం, దాంట్లో చూసినట్లయితే దాని పర్సెంటేజ్ 2%, 1%, 1.5% ఉప్పు వేస్తాం, బట్ ఆహారం అంతా రుచి వస్తుంది. అలాగనే ఆవగింజంత విశ్వాసం మీ ప్రార్థన అంతటికి బలాన్ని కలగజేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా.
నేను ఇందాక చెప్పాను కదా, ఒక బ్రదరు, ఆయన పేరు రాజ్ కుమార్ గారు అని, ఆయన భార్యకి క్యాన్సర్ రోగం వచ్చిందండి, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఎవరో చెప్పారంట, చాలా హాస్పిటల్ తీసుకెళ్లారు, ఏమవ్వలేదు. ఆ యొక్క వెల్లూరు సిఎంసి హాస్పిటల్ తీసుకెళ్లారు. 8 సంవత్సరాల తర్వాత గర్భం ధరించింది ఆవిడ. బిడ్డను తీసేయమని డాక్టర్స్ చెప్తున్నారు. ఆయన చేతులు పట్టుకొని డాక్టర్ కాళ్ళు పట్టుకొని అన్నాడంట, అయ్యా 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నా భార్య గర్భవతి అయింది. ఎలా కోల్పోతామండి ఆ బిడ్డని? ఎలాగ తీసేయమంటారండి? డాక్టర్లు అన్నారంట, ఈవిడ చనిపోద్ది, ఆ బిడ్డ కూడా ఏమైపోతాడు? చనిపోతాడు. బిడ్డను తీసేస్తే ఆ తల్లిన బ్రతుకుతుంది కదా, ఆ తల్లి బ్రతికితే మళ్ళీ గర్భం ధరిస్తుంది కదా. అంటే అయ్యో, ఇన్ని సంవత్సరాలు గర్భం ధరించింది, మళ్ళీ ఎక్కడ గర్భం ధరిస్తుందని విశ్వాసంతో ఆయన ఏం చేశాడు తెలుసా? రిస్క్ తీసుకున్నాడు. ప్రార్థన చేశారండి ఆ దంపతులు కలిసి. ఆ పొట్లో ఉన్న బిడ్డ కూడా ప్రార్థన చేసి ఉంటాడని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి బైబిల్ చెప్తుంది, నువ్వు తల్లి గర్భములు రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగితిని. మన దేవుడంట మన గర్భములో ఉండగానే ఆయన మనల్ని చూచాడంటండి. ఆయన మనకు ఒక ప్రణాళిక పెట్టున్నాడంట. ఆయన మనకు ఒక భవిష్యత్తు ఇచ్చున్నాడంట. ఆయన మనకు ఒక ఫ్యూచర్ ఇచ్చున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఒక నమ్మకం ఉండాలి. ఆ రోజు ఆ సహోదరి ఇద్దరు కలిసి ఆ యొక్క సిఎంసి వెల్లూరు హాస్పిటల్లో చేయబట్టి ప్రార్థన చేశారంట. దేవా, నువ్వు అద్భుతం చేయండి, నా భార్యకి బ్లడ్ క్యాన్సర్ తీసేయండి, నా బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ తీసేయండి, వాళ్ళిద్దరిని సజీవులుగా నిలబెట్టాడని ప్రార్థన చేయగా యెహోవా దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన అద్భుతాలు చేసేసాడండి. ఏంటి హల్లెలూయా, ఎంత చప్పగా చెప్తున్నారేంటి? హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు అంటే మన దేవుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడము అసాధ్యం. అలాగైతే దేవుని బిడ్డలారా, మన విశ్వాసం పెంచుకునే లాంటి పనులు మనం చేయాలి. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, మీ తాత ప్రార్థన చేశారు, మీ నాన్నగారు ప్రార్థన చేశారు, మీ ముత్తాత ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ కుమారులు ప్రార్థన చేస్తున్నారు, నీ మనవళ్ళు ప్రార్థన చేసినా మీలో మార్పు చెందట్లేదంటే కారణం ఏంటి? దేవుడా కారణము. దానికి కారణం ఎవరు? మీరే కారణం. మీకు విశ్వాసం లేకపోతే అద్భుతాలు జరగవు బ్రదర్. మీకు విశ్వాసం లేకపోతే మీ పెళ్లి జరగదు. మీకు విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన సుధాకర్ గారు, మన సంఘ పెద్దలు సుధాకర్ గారు, కృష్ణ గారికి దేవుడు 2 కుమార్తెలు ఇచ్చాడు. వారి యొక్క పెద్ద కుమార్తె వివాహంకి నేను వెళ్ళాను హైదరాబాద్లో. మంచి సంబంధం అండి, మంచి సంబంధం. హైదరాబాద్లో ఆ యొక్క సిఎస్ఐ చర్చ్ చాలా ఫేమస్ చర్చ్, 100 సంవత్సరాలు ఫేమస్ చర్చ్లో వాళ్ళ పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత భోజనాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆ యొక్క పెళ్లి కుమారుడు జాన్ గారు చాలా భయభక్తులు కలిగిన వాడు. దేవుడు అంటే ఆయనకి పిచ్చండి. మంచి సంబంధం దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంటెక్ వరకు చదివిన షైనీకి దేవుడు ఒక మంచి సంబంధం దేవుడు తెరిచాడు. డబ్బు ఉందని పెళ్లి చేసుకోలేవారు, కట్నం ఇస్తారని పెళ్లి చేసుకోలే. షైనీని చూసిన తర్వాత అనుకున్నారు, మా ఇంటి కోడలు ఈ అమ్మాయి అనుకున్నారండి వాళ్ళు. దేవుడు అద్భుతం చేస్తే అలా చేస్తాడండి. ఈరోజు షైనీ తన సొంత అపార్ట్మెంట్ కొనుక్కుందండి హైదరాబాద్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈరోజు వారిని హైదరాబాద్లో ఒక ఇంటి యజమానులుగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఎందుకు తెలుసా? మన విశ్వాస ప్రార్థన అండి. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. రెండో రకమైన ప్రార్థన అంటే ప్రే విత్ పర్సిస్టెన్స్. ప్రార్థన ఎలా చేయాలంటే పట్టువదలుగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఆ యొక్క లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎలా చేయాలంట? విసుగక నిత్యము ప్రార్థన. అందరూ నోటితో చెప్పండి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటారు, దేవుని సమయం ఇంకను రాలేదు. అక్కడ యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క కుటుంబస్తులు అడుగుతున్నారు, ఏదైనా చేయొచ్చు కదా అంటున్నారు. మరియమ్మ వచ్చి ఏదైనా చేయొచ్చు కదా అంటే యేసు ప్రభు అన్నారు, ఇంకను నా సమయము రాలేదు. వాళ్ళన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు రాటి బాణలన్నీ 6 రాటి బాణలు నీళ్లు నింపమన్నాడు. ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? ద్రాక్షరసం. చెప్పండి, ద్రాక్షరసంగా మారిని.
చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, ఎలాగా మనం పట్టువదలుగా ప్రార్థన చేయాలని చూడండి. 2వ వచనం నుంచి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయమును తీర్చువాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. న్యాయమును తీర్చువాడు. చూడండి, నా వైపు తల పైకెత్తండి. ఈ ఉపమానం మీకు అర్థమైపోయింది. ఒక చెడ్డ జడ్జి ఉన్నాడు, ఒక భేద విధురాలు ఉంది. ఈవిడ తరచుగా వెళ్తుంది. ఆయన దేవుడు అంటే భయం లేదు, మనుషుడు అంటే విలువ లేదనమాట. అలాంటి జడ్జి అనమాట. తరచుగా వెళ్ళిందంట. తరచుగా వెళ్ళి ఆయన ముందు నిలబడింది. ఒకరోజు ఆయనే చేసేసాడంట. అలాగైతే మన దేవుడు ఇంకెంత గొప్ప కార్యం చేయబోతున్నాడు. కొన్ని కేసులు లోకల్ కోర్టు తీర్పు తీర్చచ్చు, కొన్ని కేసులు హైకోర్టు తీర్పు తీర్చచ్చు, కొన్ని కేసులు సుప్రీంకోర్టు తీర్పు తీర్చచ్చు. తీర్పు సరిలేకపోతే ఇంకొక కోర్టు కేసు ఉందండి. ఎక్కడది కోర్టు? పరలోకం అన్నమాట, దేవుని సింహాసనం. అక్కడ కానీ పిటిషన్ పెడితే ఖచ్చితంగా న్యాయము జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో. నాబోతు అనే ఒక వ్యక్తి ఒక స్థలం మీద యెజబెలుకు కనబడింది. నాబోతు పొలము చాలా బాగా ఫలిస్తుంది. ఆలోచన చూడండి, ఒక రాజు తర్వాత సుప్రీం ఇంకొక వ్యక్తి లేడు. ఒక రాజే ఉన్నతమైన అధికారి అనమాట. నాబోతుని చంపేసి ఆస్తిని ఆక్రమించేద్దామని చెప్పి నాబోతుని చంపించేసింది. ఆఖరికి ఏమైంది తెలుసా? ఆ యొక్క కుటుంబము దేవుణ్ణి మొరపెట్టగా రాజు రాణి ఇద్దరిని దేవుడు చంపేశాడండి. హల్లెలూయా. అన్యాయం చేయవాడికి అన్యాయమే జరుగుతుందండి, అక్రమం చేయవాడికి అక్రమే జరుగుతుంది. దోచుకుందాం, ప్రజల్ని మోసగిద్దాం, 4 మూటలు సదిరేసుకుందాం అని అనుకుంటే అది మనకి మంచిది కాదు. ఈరోజు బాగానే ఉంటుంది, ఈరోజు పలుకుబడి ఉంటుంది, ఈరోజు అన్నీ ఉంటాయి, కానీ కొంతకాలం తర్వాత పడకబడిపోతారు అలాంటి వారు. దేవుణ్ణి నమ్మిన వారు చిన్న దాంట్లో నమ్మకస్తులుగా ఉన్న వారిని పెద్ద దాంట్లో నమ్మకస్తుడిగా పెడతాడు. ఒకరోజు వారు సియోను పర్వతంలాగా వారు నిత్యము ప్రకాశించగలిగిన ఒక వ్యక్తిగా, దేవుడు ఒక వెలుగుగా ఆ వ్యక్తిని భూమిలో నిలబెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తరచుగా ప్రార్థన చేయాలి. యు హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ ప్రే. ఎలాగ ప్రార్థన చేయాలని యేసుప్రభు అన్నాడు? ఉదయము, సాయంకాలము, రాత్రి కాలమందు, మధ్యరాత్రి యందు మనము ప్రార్థన చేయాలి. చర్చికి వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కాదు, ఇంటిలో గట్టిగా ప్రార్థన చేయి, దేవునితో నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయి. మనం ఎక్కడ వెళ్ళినా మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. మన పాస్టర్ గారు, నా కుమార్తె శైలు రోజు హైదరాబాదు, మన ప్రొడక్షన్ టీం అంతా వెళ్తున్నారు. వాళ్ళని డ్రాప్ చేసి నర్సాపురం నుంచి ఒక్కడనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఏం చేయమంటారు? కార్లో ఒక్కడనే యేసుతో గట్టిగా ప్రార్థన చేసుకుంటూ 1.5 గంట సేపు ప్రార్థన చేసుకుంటూ వచ్చేసానండి. హల్లెలూయా. ప్రార్థన శక్తివంతమైనది. పట్టు వదలక ప్రార్థన చేయవాడిని దేవుడు కనికరిస్తాడు. నిన్న చేసి ఉండొచ్చు, మొన్న చేసి ఉండొచ్చు, దాని ముందు రోజు చేసి ఉండొచ్చు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని భయపడద్దు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థన విన్నాడు. తప్పక నీకు జవాబు వస్తుంది. చెప్పండి, తప్పక నీకు జవాబు. చెప్పండి, పక్కన వాళ్ళు చూసి చెప్పండి, తప్పగా నీకు జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ ప్రార్థన, ప్రే విత్ హ్యూమిలిటీ. ఎలా ప్రార్థన చేయాలంట? తగ్గింపు స్వభావం కలిగి మనం ప్రార్థన చేయాలంట. కొంతమంది ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొంతమంది గొప్పలు చెప్పుకోవడానికి ప్రార్థన చేస్తారు. నా ప్రార్థన ఎప్పుడైనా విన్నారా? చాలా సింపుల్గా ఉంటుందండి. తండ్రి అని మొదలు పెడతాను,
పెద్ద పెద్ద పదాలు వాడను, మహోన్నతుడు దేవుడు, అతి పరిశుద్ధుడు, ఎన్ని లేదండి, అన్ని లేవు. మనది వెరీ సింపుల్, నాయనా, తండ్రి, తండ్రి అని నేను ప్రార్థన చేస్తాను. పెద్ద పెద్ద పేర్లు పెట్టను. ఎవరికి చెప్తాం? ఇప్పుడు డీజే గాడు వచ్చేసి మహోన్నతమైన దేవుడు మా అని ఎవరైనా చెప్తాడా? మా నాన్నగారు గొప్ప నాన్నగారు, గొప్ప గొప్ప నాన్నగారు, నాన్నగారు నాన్నగారు నువ్వు చాలా గొప్పోడు నాన్నగారు అంటే ఎలాగుంటుంది? మీరు చూస్తే ఎలాగనుకుంటారు? పాస్టర్ గారు ఏంటి ఇలా పెంచాడు కొడుకుని అనుకుంటారు కదా. నేను నా తండ్రి కుమారుణ్ణి, మీరు ఆయన కుమార్తెవే, మీరు ఆయన కుమారుడివే. మనం ఎలాగో ప్రార్థన చేయాలి? గొప్ప గొప్ప ప్రార్థన చేయాల్సి, వెరీ సింపుల్ ప్రేయర్స్. హిపోక్రేట్సే, వేషధారులే పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు. మనం ఎలాగో ప్రార్థన చేయాలంటే మనము దేవుని దగ్గర, మన తండ్రి దగ్గర ఒక స్నేహితుడు వల్లే ప్రార్థన చేయాలి, ఒక కుటుంబస్తుడిలాగా ప్రార్థన చేయాలి. మనం అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగాలండి. ఎలాగ అడగాలి? పట్టు వదలకు అడగాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటి చూడండి, 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటారు. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములన్నిటినీ విడిచిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. చూడండి ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఏ ప్రజలైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడంట, వారి పాపములు దేవుడు క్షమిస్తాడంట. కొంతమంది స్పిరిచువల్ ప్రైడ్ ఎక్కువ ఉంటుందండి. ఏం ప్రైడ్ అండి ఇది? స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయమైన గర్వం. ఏంటి ఆత్మీయమైన గర్వం? నేను ఒక పెద్ద ప్రార్థనా పరురాల్ని, మా ఇంట్లో నేను తప్ప ఇంకెవరు ప్రార్థన చేయరు, అయ్య బాబోయ్ నా ప్రార్థన వింటే, మా చర్చిలో మైక్ ఇస్తే నేను ప్రార్థన చేస్తే అందరు విని షబాష్ భలే ప్రార్థన చేసావమ్మా అంటున్నారంటే, ఎందుకు? ఎవరికి ప్రార్థన చేసావు నీకు షబాష్ అనడానికి? మన ఇంట్లో అందరూ చప్పట్లు కొట్టేయాలి ప్రార్థన పరురాలు, అంతొద్దు. మనం ప్రార్థన చేసేది మనుషులు చూడడానికి కాదు. మనుషులు చూసే ప్రార్థన అయితే అది నటన, అది ఒక సినిమా లాంటిది. ఆ షో అయిపోతానే ఆ ప్రార్థన ఆమేన్ చెప్పేస్తుంది. దేవునితో ప్రార్థన చేసే వ్యక్తికి సమయము కాలము ఉండదండి. సమయము కాలము ఉండదు. దివారాత్రములు ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగో ప్రార్థన చేయాలి తెలుసా? మనం ప్రార్థన చేశామని ప్రజలు తెలుసుకున్నట్లుగా క్రియారూపమైన అద్భుతాలు మనం చూడాలండి. చూసినప్పుడు అప్పుడు చెప్పాలి, నేను ప్రార్థన చేశానండి, దేవుడు నాకు ఇచ్చాడు. నిన్న బ్రదర్ జాన్ వెస్లీ గారు అని మన బిలీవర్, ఆయన కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కొని వచ్చాడు. నేను కొన్ని మాసాలకు ముందు ఆయనకి చెప్పాను, దేవుడు నీకు 2 ఇవ్వబోతున్నాడు. ఒకటి నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు, 2వది నీ కారు ఇవ్వబోతున్నాడు అని చెప్పాను. 3వది ఆయనకి వ్యాపారం ఇంకా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఆయన షాప్స్ ఎక్కువగా టెండర్ వేసి ఎక్కడైనా కానీ, రావులపాలెం కానీ, రాజమండ్రి కానీ, ఇప్పుడు అన్ని షాప్స్ అన్ని కూడా ఆయన తీసేసుకుంటున్నాడు. గొప్ప వ్యాపారం జరుగుతుంది. నేను అన్నాను, దేవుడు నీ కారు ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ దేవుడు ఒక ఘనమైన గృహాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఒక వాగ్దానం రిలీజ్ అయిన తర్వాత ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవా నా దైవజనుడు చెప్పాడు నాకు కారు వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది, వ్యాపారంలో విస్తరణ వస్తుందని చెప్తున్నాడు, నాకు కొంతమంది శత్రువులు ఉన్నారు, వారి నుంచి నన్ను తప్పిస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నారు అని చెప్పి ఆ వ్యక్తి ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన విని వెంటనే కారు ఇచ్చేసాడండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే క్రియలు కనిపించాలి. మనం ప్రార్థన చేస్తే శబ్దాలు వినిపించడం కాదు. మనం ప్రార్థన చేస్తే ఎండిన ఎముకలు కూడా ఏమవ్వాలి? గొప్ప సైన్యముగా మారిపోవాలండి. హల్లెలూయా. కొన్నిసార్లు మీ ఇంటి ముందు ఎలాగుంటుందంటే, మీ ఇంటిలో ఒక సమాధి తోటలా కనిపిస్తూ ఉంటుంది. ఆ అప్పులు ఎప్పుడు తీరవు, నా బిడ్డలు ఎప్పుడు మారరు, నా భర్త ఎప్పుడు మారడు, ఇల్లు పని ఎప్పుడు ఆగదు. ఇది అసలు ఎన్ని కూడా నాకు చూస్తున్నప్పుడు ఆ యొక్క యేస్కేలు ఎలాగైతే ఆ యొక్క ఎముకల మధ్యలో నిలబడినట్టుగా, ఒకవేళ ఈరోజు మీ ఇంటిలో అద్భుతాలు జరగకుండా అలాగ నిలబడినావేమో, భయపడకమో. నువ్వు తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకొని యేసయ్యను నువ్వు బలమైన రీతిలో మొరపెట్టినట్లయితే మీ ఇంటిలో ఒక శబ్దం వినిపిస్తుందండి. ఏంటి శబ్దము? ఎముకలన్నీ కూడా కదలడం మొదలు పెడతాయండి. ఎముకలన్నీ కదులుతున్నాయి. ఎముకలన్నీ కూడా ఆ యొక్క స్కెలిటన్గా నిలబడుతున్నాయి.
ఆ యొక్క ఎముకల మీద ఆ యొక్క అందమైన ఆ యొక్క నర్వస్ సిస్టమ్ తయారవుతుంది, బ్రెయిన్ తయారవుతుంది, కిడ్నీలు, లివరు, అవయాలన్నీ తయారై ఒక చర్మం తయారై అక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆ యొక్క యేసు గ్రంథం 38వ అధ్యాయంలో గొప్ప సైన్యముగా మారిపోయారంటండి. కుమారుడా, మనుష్య కుమారుడా, ప్రవచించుము అంటున్నాడు. ఎక్కడ ప్రవచించాలి? కొన్నిసార్లు దేవుడు ఎలాంటి స్థలం తీసుకెళ్తాడంటే అక్కడ మంచిగా ధనవంతులు, బలవంతులు ఎవరు ఉండరండి, కొత్త ఎముకలే ఉంటాయండి. నేను నమ్ముతున్నాను, ఒకవేళ మన మన్నా జూబ్లీ చర్చ్ ఈరోజు మీరు ఒక ఎముకలుగా ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని గొప్ప సైనికుడిగా మారుస్తున్నాడు. ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఒక వారసుడిగా దేవుడు మిమ్మల్ని మార్చుచున్నాడు. ఒకవేళ మీ చరిత్ర ఒకవేళ ఇక్కడ మాట్లాడినట్లయితే చాలా దరిద్రమైన చరిత్ర ఉందేమో, ఈరోజు దేవుడు నీ దరిద్రమైన చరిత్రని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడండి. ఒకవేళ మీ చరిత్ర వెనక చూస్తే అంత ఓటమే కనిపిస్తుందేమో, అంత నష్టమే కనిపిస్తుందేమో, భయపడకము. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడండి. హల్లెలూయా. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావంలో, గర్వంలో అతిపెద్ద గర్వం ఏంటి? విశ్వాస గర్వం అండి. లోక గర్వం ఒక ఎత్తు అయితే విశ్వాస గర్వం చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. అందుకని కొంతమంది విశ్వాస గర్వం చేతనే మీ ఇంట్లో నీ బిడ్డలు చర్చ మానేస్తున్నారు, నీ భర్త చర్చ మానేస్తున్నారు, నీ భార్య చర్చ మానేస్తుంది. ఎందుకంటే ఇంటిలో నువ్వు ఒక గర్వం కలిగిన వ్యక్తిగా మారిపోయావు గనక. భార్యని దెయ్యమని పిలుస్తావు, భర్తని దెయ్యమని పిలుస్తావు, బిడ్డల్ని దెయ్యమని పిలుస్తావు. నేను మాత్రం దేవదూతను, మీరందరూ ఎవరు? ఇది గర్వం కాదా? అమ్మ, నువ్వు చాలా గొప్పగా ప్రార్థన చేస్తుంటే ఏమని చెప్పాలి? దేవుని కృప అండి, దేవుని కృప ఒకటి, నాకు వచ్చింది ఒకటి, ప్రార్థన చేయడం. అలాగే తగ్గింపు స్వభావం కలిగిన మాటలు మన నోట్ల నుంచి రావాలి. హృదయం దేని చేత నింపబడుతుంది దాన్ని బట్టి విశాలమైన మాటలు. మనం ఏ స్థాయిలో ఉన్నా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఈరోజు అండి కొంతమంది ఎలాగ తయారయ్యారంటే వారు ఏమీ ఉండదు కానీ డబ్బా అండి, డబ్బా కొట్టేస్తున్నారు కదా. మీ ముందు కొంతమంది డబ్బా కొడుతుంటే మీకు తెలియదేంటి? అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు కూడా మనము గొప్పోళ్ళని చూపించుకోవాల్సిన పనిలే, మనం గొప్పోళ్ళని రుజువు చేసుకోవాల్సిన పనిలే. మనల్ని మనం తగ్గించుకోవాలి. తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించు, నేను పైవాడిగా ఉంచుతాను కానీ కింద వాడిగా ఉంచునని బైబిల్ చెప్తుంది. 4వ ప్రార్థన, మొదటి ప్రార్థన ఏంటి? విశ్వాస ప్రార్థన. 2వ ప్రార్థన పట్టువదలగా ప్రార్థన చేయడం. 3వ ప్రార్థన తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థన. 4వ ప్రార్థన బైబిల్ గ్రంథంలో చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు, నీవు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండు, బహుబలము కలగదై ఉండును. ఎవరు ప్రార్థన అంటండి? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఎవరు ప్రార్థన అంట? నీతిమంతుల ప్రార్థన. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు అంటే ఎవరు? ఎవరైతే యేసు ప్రభుని సురక్షితంగా నమ్మి బాప్టిజం పొంది సంఘములో నాటబడి యేసుని వెంబడిస్తున్నారో వారి పేరే నీతిమంతులు. నీతిమంతుల ప్రార్థన ఎంత శక్తివంతమైందంట. మళ్ళీ చదువుకుందామండి ఇంకొకసారి. మీ పాపంలో ఒకనితో ఒకను ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలము గలదై ఉండు, బహుబలము కలదై ఉండును. చూడండి ఎంత అద్భుతమైంది. బలము కలిగిన ప్రార్థన ఏదంటే నీతిమంతుల ప్రార్థన. ఒక నీతిమంతురాలుగా ఉండండి, ఒక నీతిమంతుడిగా ఉండండి. ఎవరైతే నీతిమంతురాలుగా ఉంటారో 91వ కీర్తనలో చాలా అద్భుతంగా రాస్తాడు. పగటి కాలమందును మధ్యాహ్నమందును రాత్రి కాలమందును ఎన్ని 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 సమస్యలు వచ్చిన పాములను, కొదమ సింహములను, గుజంగులను అణగదొక్కేదవని చక్కగా కీర్తన మీరు చదివితే నీతిమంతులు కలుగు ఆపతులు ఎన్నైనను వాటన్నిటిలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. చూడండి ఆ యొక్క కీర్తనలు 91వ కీర్తన
ఆఖరి 3వ వచనం చూడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను, అతడు నాకు మొర్రపెట్ట మళ్ళీ చెప్పండి, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. మళ్ళీ చదువుకుందాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. మొట్టమొదటగా మనము దేవుణ్ణి ప్రేమించువారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని తప్పిస్తాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా కూడా దేవుడు తప్పించేస్తాడు. ఎందుకు? ప్రేమ దోషములను, చెప్పండి, ప్రేమ దోషములను కప్పును. మన ప్రేమ మన దోషాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు కప్పేసి మనల్ని ఒక స్వతంత్రులుగా నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించు. అతడు నా నామమును ఎవరిని ఎరిగి ఉండాలంటే మనకి ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సీఎం తెలుసు, పిఎం తెలుసు. మనం బాగుంటే అందరూ వస్తారు, మనం బాగలేకపోతే దేవుడు పట్టించుకోడు కదా, అవునా కదా? బట్ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తున్నాడండి. దేవుడు మీ ఇంటిలో దేవుడు మిమ్మల్ని ఘనంగా పెట్టబోతున్నాడు. దేవుడు మీ యొక్క గ్రామములో మిమ్మల్ని ఒక ఘనతగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడు మీ ఊరిలో మీ గురించి చెప్పుకునేలాంటి ఒక ఘనమైన వ్యక్తిగా మారాలి మీరు. మన రాష్ట్రం తెలుగు ప్రజలంటే లోకంలోనే చాలా ప్రత్యేకమైన వారండి. తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్పలైపోతారండి. తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, నార్త్ ఇండియా చూడండి, సౌత్ ఇండియా చూడండి, ఆస్ట్రేలియా చూడండి, అమెరికా చూడండి, అమలాపురం నుంచి అమెరికా వరకు తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పోలేనండి. నమ్ముతున్నారా మీరు? తెలుగు భాష అంతా స్వచ్ఛమైన భాష ఇంకోటి లేదు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సాధించే ప్రజలండి. తెలుసా మీకు? గోల్డ్ ఫీల్డ్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్కి వచ్చారనుకోండి, ఆ యొక్క కేజీఎఫ్ డీజీఎం ఒక తెలుగు అతనేనండి. నా చిన్నప్పుడు ఎవరైనా ఆ డీజీఎం తెలుగు అతనండి. తెలుగు ప్రజలు ఎక్కడుంటే పెద్ద స్థానాల్లో కూర్చుంటారండి. తెలుగు భాష అలాంటిది, తెలుగు ప్రజలు అలాంటిది. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ స్టేట్లో ఉన్నా పర్వాలేదు, మనం అందరమే తెలుగు ప్రజలమండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంట మనల్ని ఘనపరచువాడు, మనల్ని దేవుడు హెచ్చించువాడు. అతడు నన్ను మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాడా లేదా? మీ అమ్మ ఉత్తరం ఇస్తుందో లేదో, మీ నాన్న ఉత్తరం ఇస్తాడో లేదో, నువ్వు రాసిన ఉత్తరాలకు ఎవరు ఉత్తరం ఇస్తారో లేరు, కానీ మన దేవుడు తప్పనిసరిగా మీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. అతడు నన్ను మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును. తర్వాత శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదు. నా ఆశ ఏం తెలుసు చెప్పమంటారా? మన మందిరంలో 85 సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా నిలబడాలండి, కొండల్లాగా. హల్లెలూయా. నేను త్వరగా చచ్చిపోయేలాగా ప్రార్థన చేయని ఎవరు చెప్పొద్దండి. చెప్పేవాళ్ళు నోట్లో కుట్లేసేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న పైప్ పెడదాం, దాంట్లో అన్నం పెడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మందిరంలో దీర్ఘాయుష్మంతులుగా మారాలి. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులు, బలవంతులు, శక్తివంతులు, తాతలు ముత్తాతలుగా మారునుగాక, దీర్ఘాయుష్మంతులుగా ఉండునుగాక. కాబట్టి 4 రకాలైన ప్రార్థనలు చూసాం. మొట్టమొదటి ప్రార్థన విశ్వాస ప్రార్థన, రెండో ప్రార్థన పట్టుబదలక ప్రార్థన, మూడో ప్రార్థన తగ్గింపు ప్రార్థన, 4వ ప్రార్థన నీతిమంతుల ప్రార్థన. మీరు ప్రార్థన చేసిన తర్వాత సాక్ష్యం చెప్పాలండి. ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసిన తర్వాత ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. బైబిల్ అదే చెప్తుంది, ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుదురు, కాక మీరు యెరూషలేమందును యూదయ సమరయందును భూదిగంతరములు మీరు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు సాక్షులుగా మారాలి. ఎలాగో మారుతాం? విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడే మీరు సాక్షులుగా మారుతారు.
విశ్వాసంతో ప్రార్థన చేయడం, రెండోది పట్టువదలుగా ప్రార్థన చేయడం, మూడోది తగ్గింపు ప్రార్థన, నాలుగోది నీతిమంతుల ప్రార్థన. ఇలాగూ మనము ఈ 4 రకాలైన ప్రార్థనలు మనము చేసినప్పుడు మనల్ని దేవుడు ఒక సాక్షులుగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క సంఘ పెద్దలు లాజర్ గారు ఇప్పుడు లేరు, కానీ ఈరోజు చక్కగా పరలోకంలో ఆ పరిశుద్ధ ఆరాధనలో ఆయన అక్కడ కూర్చొని ఆయన దేవుని యొక్క మందిరంలో ఆ పరలోకంలో దేవుని ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలకు ముందు వారి ఇంటికి నన్ను పిలిచారు. ఇక్కడ నల్లొంతం దిగి ఉండేవారు. వారి పిల్లలందరూ కూడా యవన కాలంలో ఉన్నారు, ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఎవరు మన యొక్క రెప్కా గారు, లాజర్ గారు ఒకరోజు నన్ను అర్జెంటుగా రండి అన్నారు. అర్జెంటుగా రమ్మంటున్నారు ఏంటని, అప్పుడు నా దగ్గర స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉంది, గుర్రని వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఆగాను. ఆగి ఇంట్లోకి రమ్మన్నారు. ఏంటని చెప్పి నేను మాట్లాడక ముందు ఏం చేశారు, ఫస్ట్ భోజనం పెట్టారు. వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత ఒక విషయమై మీరు ప్రార్థన చేయాలన్నారు. ఏం ప్రార్థన చేయాలంటే, ఒక చిన్న కాగితం తీసుకొచ్చి ఇలాగ ఇల్లు కట్టుకోవాలని మేము ఆశిస్తున్నామన్నారు. స్థలం ఉందా అని అడిగాను, లేదన్నారు. మీ ప్రసంగం విన్నాం కదా, మీరే కదా చెప్పారు, కాబట్టి ఇది ప్లాన్, ఈ ప్లాన్ బట్టి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్లాన్ మీద మీరు చేపెట్టి ఏమి చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి అందరూ కలిసి, కుటుంబస్తులందరూ కలిసి నన్ను పట్టుకొని ఆ యొక్క కాగితం పెట్టుకొని ప్రార్థన చేశాను. అంతేనండి. అక్కడ వారు అలాగ వెళ్ళిపోయారు, నేను ఇలాగ వెళ్ళిపోయాను. కొన్ని నెలలైన వారి కుమారుడికి గవర్నమెంట్ పోలీస్ జాబ్ వచ్చేసింది. బిడ్డలందరూ మంచిగా వారికి సెటిల్ అవుతున్నారు. లాజర్ గారు ఇంకా వారు మంచిగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక స్థలం కొనుక్కున్నారండి. ఎంప్లాయీస్ కాలనీలో ఒక స్థలం కొనుక్కున్నారు. అక్కడ వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారు, దేవుడు స్థలం ఇచ్చాడు. ఈరోజు పోయిన ఆదివారం పోయిన వారంలో వారి ఇల్లు దర్శించాను. ఆ ఇల్లు చూసినప్పుడల్లా నాకు దేవుడు సాక్షులుగా నిలబెట్టాడండి ఆ ఇంటిని. హల్లెలూయా. ఆ ఇల్లు చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఏమీ లేని వారికి సమస్తం ఇచ్చేశాడు దేవుడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారనుకోండి, చాలా క్లీన్గా చేయించారు, చాలా క్లీన్గా. ఆ డోర్ కానీ, ఆ గుమ్మం కానీ, లేకుంటే ఆ యొక్క టైల్స్ కానీ, ఆ గ్రానైట్ కానీ, ఆ యొక్క ఎంత చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంటుందండి. అంత ఆర్గనైజ్డ్గా దేవుడు అండి మనం ప్రార్థన చేస్తే ఆయన అద్భుతం చేస్తాడు. మీరు చేస్తాడా లేదా, నేను బేద్దాన్ని, నేను దరిద్రాల్ని, నేను ఇంతేలేండి, నా బ్రతికి ఇంతేలేండి, నీ దరిద్రపు ప్రార్థన నుంచే ఏమి జరగట్లేదు ఇంట్లో. ఆ నోరు కొంచెం మూసేస్తే అన్ని మంచి జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ఇల్లు, ఆ కుటుంబం ఒక సాక్షులుగా మారారండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరదా. హల్లెలూయా. దేవుడు మనల్ని సాక్షులుగా నిలబడాలి. మీరు ఎక్కడున్నా యేసే కొరకు మీరు సాక్షులుగా ఉండాలి. అది ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక ఉద్యోగ స్థలం కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే ఒక పెళ్లి కావచ్చు, ఒక హౌస్ డెడికేషన్ కావచ్చు, ఒక ఎంగేజ్మెంట్ కావచ్చు. లోకములో ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఒక బస్ స్టాండ్లో ఉండొచ్చు, ఒక రైల్వే స్టేషన్లో ఉండొచ్చు, ఒక ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు, ఒక కష్టాల్లో ఉండొచ్చు, నష్టాల్లో ఉండొచ్చు, పైన ఉండొచ్చు. ఎంత పైన ఉన్నా కూడా మనము యేసే కొరకు సాక్షులుగా మారాలంటే మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఆవగింత విశ్వాసం కొండని కదిలిస్తుందంటే, కొండ కదిలినప్పుడే సాక్ష్యం కలుగుతుంది. అలాగైతే ఈ రోజు నేను నమ్ముచున్నాను, మీరు ఈ రోజు నుంచి ఒక ప్రార్థనా పరులుగా లెగబోతుండగా దేవుడు మిమ్మల్ని బలమైన వ్యక్తులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడండి. హల్లెలూయా. కోవిడ్ టైంలో అందరు కష్టాల్లో ఉన్నారు. మా అమ్మ అన్నది, నాయనా మన ఊర్లో ఉండే వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నారు కదా, కోవిడ్ టైంలో ఎవరికి ఆహారం లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఏదైనా సహాయం చేయొచ్చు కదా అన్నారు. అమ్మ నా దగ్గర ఎక్కడున్నాయా డబ్బులమ్మా, నువ్వు నన్ను అడుగుతావేంటి నాయనా, చూడు నాయనా మన ఊర్లో ఉండే వాళ్ళందరూ అడుగుతున్నారు, మీ పాస్టర్ గారు, మీ కొడుకు పెద్ద పాస్టర్ గారు కదా, ఏదైనా ఇవ్వమని చెప్పారు అని అంటున్నారు. సరే అమ్మా అలాగైతే ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుడు నాకు ప్రేరేపించాడు, 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు దేవుడు. మా గ్రామంలో ఉండే ఒక 50 కుటుంబాలకి సహాయం చేద్దాం, ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు రేషన్ ఇద్దామని చెప్పాను. అలాగ ప్రారంభించాం. ఇచ్చేసి ఫోటోలు తీశారు, పెట్టారు. నా ఫ్రెండ్స్ కొంతమందికి చెప్పాను, ఇదిగోండి ఇలా చేస్తున్నామండి, నాకు ఉండైన వరకు చేశాను, మీరు ప్రార్థన చేయండి అంటే అందరూ కూడా తలా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పంపించడం మొదలుపెట్టారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో, అమలాపురంలో
అసలు ఎవరు మొక్కు మొఖం తెలియని అందరూ ఎవరైతే పాకలు ఉన్నారో అందరింటికి రేషన్ ఇచ్చానండి నేను. పెద్ద పోస్టర్లు వేసుకోలేదు, దండలు వేసుకోలేదు, పోస్టర్లు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, అంత రహస్యంగా చేసాం. ఈరోజు కేజీఎఫ్లో అండి ఇంచుమించు 2000 మంది కుటుంబానికి సహాయం చేశానండి. ఎంత వేల మంది అండి? 2000 మంది, ఇంచుమించు 20 లక్షల రూపాయలకి మా యొక్క జిల్లా అంతా కూడా, మా ఊర్లో ఉండే వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో కూడా ఏం చేశారు, ప్రతి ఇంటికి రేషన్ ఇచ్చాం. ఎవరు అన్నారంట, నెక్స్ట్ టైం అర్నెస్ట్ గారు వస్తే పెద్ద బ్యానర్ వేసేసి వెల్కమ్ పెడతామన్నారు. నేను ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి ఎవరికి చెప్పదు నేను వస్తున్నట్టుగా అన్నాను. ఎందుకంటే మనం చేసేది కుడి చేతిలో చేసింది ఎడం చేయికి తెలియకూడదు. దశమభాగం గురించి దేవుడు చెప్పలాగా. దశమభాగం 10 మందికి తెలిసిన తప్పు కాదు. యేసు ప్రభు ఆ పేద విధవరాలు వేసిన కానుకని చేయి పట్టుకుని అన్నాడు, ఇదిగో మీ అందరికన్నా ఈవిడ ఎక్కువగా ఇచ్చింది. అది ఒక సాక్ష్యం అండి. ఆవిడ ఉన్నదానంతట్లో ఇచ్చిందని సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఎవరికి చెప్పకూడదంటే ఈ చేతుల్లో పేదవాడికి సాయం చేసింది ఈ చేతుల్లో చెప్పకూడదు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, దేవుడు అల్పమైన వారి ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన రాజేషు, డానియలు, ఇజ్రాయిల్ గారు ఇంకా చాలా మందిని తీసుకొని ఈ యొక్క ఇక్కడ యస్యానం వరకు ఉన్న ప్రతి ఇల్లు ఎవరైతే పాకల్లో ఉన్నారో వాళ్ళకి ఒక రేషన్ పంపించేవాడిని. ఎక్కడైతే పాకల్లో ఉన్నారో వాళ్ళకందరూ రేషన్ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఏమొచ్చాను ఏమి చెప్పలే, ఆ ఇంటికి చేసి వెంటనే బయలుదేరాను. ఎందుకంటే కోవిడ్ టైం కదా, అక్కడ పెట్టడం వెళ్ళిపోవడం, ప్రతి ఇంటి దగ్గర పెట్టడం వెళ్ళిపోవడం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు సాక్షులుగా మారుస్తాడు. మా అమ్మ అడగడం చేత కొన్ని 100 మందికి కొన్ని 1000 మందికి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మన మందిరంలో ఇంచుమించు ఒక 100 కుటుంబాలకి ఆ టైంలో నేను డబ్బులు ఇచ్చాను అనమాట, సహాయం చేయండి ఇవ్వండి అని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనము అల్పమైన వారు మన ప్రార్థన ఆయన విని ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన శక్తివంతమైంది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రతి దినము పట్టుబదలక మనం ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన కన్నా శక్తివంతమైంది ఇంకొకటి లేదు. హల్లెలూయా. మీ బిడ్డలు సరిలేదా, ప్రార్థన చేయండి. నీ భర్తకు ఉద్యోగం లేదా, ప్రార్థన చేయండి. మీకు ఇల్లు లేదా, ప్రార్థన చేయండి. అనారోగ్యంగా ఉందా, ప్రార్థన చేయండి. అప్పులు అయిపోయారా, ప్రార్థన చేయండి. కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా, ప్రార్థన చేయండి. మీ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో తీరని కష్టాలను ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో శాపం నిలబడుతుందా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఒక కుటుంబము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందో ఆ ఇంటిలో దేవుడు అద్భుతం చేస్తాడు. నినివే పట్టణస్థులు పాపం చేసినప్పుడు వారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆ పట్టణాన్ని దేవుడు స్వస్థపరిచాడండి. అలాగనే దేవుని బిడ్డలారా, మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలని స్వస్థపరుస్తాడు, మన జీవితాలని స్వస్థపరుస్తాడు. యేసయ్య అద్భుతాలు చేయడము మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చూడండి, మోగన్ సి లాజరస్ గారు, ఆయన తమిళనాడులో ఆయన ప్రార్థన చేద్దాం రండి అంటే 50,000 మంది 1,00,000 మంది వచ్చి అలా కూర్చుంటున్నారండి. ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి ఆయన పాల్దనగరం గారు పిలిస్తే ఆయన అన్ని 1000 మంది వచ్చి అలా కూర్చుంటున్నారండి. పోయిన మాసంలో అనుకుంటాను పాల్దనగరం గారి బర్త్డేకి వారు ఏం చేశారు తెలుసా, నాకు 20,000 రూపాయలు కానుక పంపించారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఆయనకి పంపిస్తే ఆయన ఏం చేశారు, నాకు 20,000 రూపాయలు కానుక పంపించారు. ఏమని రాశారు ఉత్తరంలో తెలుసా, మీరు నా కొరకు ప్రార్థన చేశారు కనుక ఇదిగోండి నా యొక్క కానుక మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనం ప్రార్థన చేస్తే ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, పెయింటింగ్ వాళ్ళకి ఈరోజు డబ్బులు ఇవ్వాలి. నా దగ్గర చూస్తే డబ్బులు లేవు. ప్రార్థనలో కూర్చున్న నా రోజంతా ప్రభువా డబ్బులు కావాలి. ఆ రోజు వెంటనే ఒక చెక్ వచ్చింది. ఆ ఉత్తరం తీశాను. ఏదో మామూలు అందరూ ఉత్తరాలు పంపిస్తారు కదా, ఉత్తరం తీశాను. దాంట్లో ఆ ఉత్తరం వెనక ఒక చెక్ ఉంది. ఈ చెక్ చూసి అనుకున్నాను తెలియక ఆయన పంపించాడేమో అని చూస్తే ఆ చెక్ మీద నా పేరు ఉంది, 20,000 రూపాయలు రాసింది. తీసుకువెళ్ళి వెంటనే చెక్ మార్చి ఆ డబ్బును తీసుకెళ్ళి పెయింటర్లకి ఇచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి, అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి వీ హ్యావ్ టు కల్టివేట్ అ ప్రేయర్ లైఫ్. ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. మీ ఇంటి పక్కన ఎవరు ఉన్నారు అక్క రాక, ఈరోజు 1 గంట సేపు మనం ప్రార్థన చేసుకుందాం. కూర్చొని కబుర్లు ఆడొద్దు, కొంచెం సోదు చెప్తా కూర్చోవద్దు. నీ భర్త గురించి, మీ ఆయన గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కబుర్లు ఆడొద్దు. ఇద్దరు కూర్చోండి, ఒక కీర్తన చదవండి, 91 కీర్తన చదవండి. ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. హల్లెలూయా.
ఎక్కడైతే అలాంటి ప్రార్థన జరగద్దో వారికి భర్తలు బలవంతులుగా మారతారండి, వాళ్ళ పిల్లలు గొప్పలుగా మారతారండి, వారి కుటుంబము గొప్ప కుటుంబంగా మారుతుంది, సమాజంలో వారు ఉన్నతమైన స్థాయిలో వారు ఉంటారండి. ఇచ్చాపురం ఎప్పుడన్నా వెళ్ళారనుకోండి, మన ఆంధ్ర బార్డర్ అండి, అక్కడ వైశ్యాస్ ఉంటారనమాట. వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమోనండి. ఆ వైశ్యాస్ కుటుంబాలు, ఎందుకంటే కులం పేరు మీద కాదు, ఆ యొక్క కుటుంబం నుంచి ఒక ఆవిడ, వారి భర్త గారు చాలా కష్టాల్లో ఉన్నారు, వ్యాపారం నష్టపడిపోయారు, ఎదురు దెబ్బ తగిలిపోయింది, బిడ్డలు అందరూ చిన్న చిన్న బిడ్డలు, ఇంట్లో తినడానికి అన్నం లేదండి, తినడానికి గంజి తాగడానికి కూడా ఆయనకి భీము లేని సమయంలో పన్నమ్మాయి వచ్చి చెప్పిందంట, ఆ దారిలో వెళ్తున్న ఒక అమ్మాయి అన్నదంట, అమ్మా ఏసై నమ్ముకమ్మా, ఏసై నమ్ముకుంటే దరిద్రం పోతుందమ్మా, నీ పిల్లలు ఏంటమ్మా ఇలాగున్నారు, ఈ దరిద్రం ఏంటమ్మా మీ ఇల్లు అని చెప్పి ఆవిడ కన్నీటితో ఆవిడతో కలిసి ప్రార్థన చేసిందంటండి. కన్నీటి ప్రార్థన. ఆ పని చేస్తున్న అమ్మాయి, పక్కింట్లో అక్కడిక్కడ పని చేస్తున్న అమ్మాయి ఆ దారిలో వెళ్తూ ఈవిడ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం. ఒక రోజు వారి భర్త చూసి, ఎవరావిడ, ఎందుకు వస్తుంది మన ఇంటి దగ్గరికి, ఎందుకు ఈ యేసు ప్రభు భక్తులను తీసుకొచ్చి ఇలాగ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ నాన్న కేకలు వేశాడంట. అంత లోపలికి ఈ యొక్క తల్లిగారు యేసుప్రభు నమ్ముకున్నారు. ఈవిడ యేసుప్రభు నమ్ముకొని తెలియకుండా వెళ్ళి బాప్టిజం తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఈ విషయం భర్త తెలిస్తాను, నువ్వు యేసుప్రభు కావాలా నేను కావాలంటే యేసుప్రభు అంటే నువ్వు గదిలో పడేసి తలం వేసేసాడండి. 7 రోజులు అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేకుండా టాయిలెట్ కూడా వెళ్ళడానికి లేని ఆ రూమ్లో పడేశారండి. పిల్లలు ఏడుపండి, నాయనా అలాగే చేయొద్దు నాయన, అమ్మని అలా చేయొద్దు నాయన అంటే, ఎవడన్నా చేయొద్దని మాట్లాడితే మిమ్మల్ని కూడా గదిలేసి చంపేస్తాను. అలాంటి స్థలములో యేసు ప్రభు ఆవిడ కనిపించాడండి. హల్లెలూయా. 7 రోజులైన తర్వాత బయటకు వచ్చి భర్త అడుగుతున్నాడు, అమ్మా యేసు ప్రభుని విడిచిపెడతావా అండి. నిన్ను కావాలంటే విడిచిపెడతాను, కానీ ఆ యేసు ప్రభుని ఇంకా విడిచిపెట్టే ప్రసిద్ధే లేదు. ఈరోజు అండి ఇచ్చాపురంకి మీరు వెళ్తే గోల్డ్ షాపులు వాలేనండి, బట్టల షాపులు వాలేనండి, ఐరన్ షాపులు వాలేనండి, ప్రతి షాపులు వాలేనండి, గోడౌన్స్ ఉన్నాయండి, వేల పట్టగలిగిన పెద్ద పెద్ద లారీలు, కొన్ని వేల లారీలు పట్టగలిగిన గోడౌన్స్ ఇచ్చాడండి. ఇంత ధనవంతులు అయ్యారు కదా. నన్ను మీటింగ్స్ పిలుస్తారు, మీటింగ్స్ పిలిస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళందరూ రైల్వే స్టేషన్లో వచ్చి కూర్చొని ఉంటారండి. నేను మొట్టమొదటిగా వారు నన్ను మీటింగ్ పిలిచారు. రైల్వే స్టేషన్లో కిందకి దిగుతాను, 100 మంది 200 మంది వచ్చి దగ్గరికి వచ్చారు. నేను అనుకున్నాను, అయ్యి బాబు ఈరోజు ట్రైన్లో చాలా మంది ఎక్కుతున్నారు అనుకుంటే, వాడు ట్రైన్ ఎక్కడికి రాలా, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారండి. నేను ఎన్ని గంటలు దిగాను ఆ రోజు చూసి, ట్రైను 1.5 సేపు లేట్ అండి. రైటు 2 గంటలకు అరైవ్ అయితే 2 గంటలకి ఒక 200 మంది నా కొరకు కనిపెడుతున్నారండి. వీళ్ళు ఎవరు తెలుసా, గొప్ప గొప్ప షాప్ ఓనర్, రోజుకి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసేవారు, దైవజనుడికి ఇస్తున్న విలువండి అది. అక్కడి నుంచి అండి తీసుకెళ్లారు ఇంటికి, కార్ల మీద తీసుకెళ్లారు. నేను మాట్లాడుతుంటే కింద కూర్చున్నారండి. వాళ్ళ షాపులు చూస్తే కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసేవాళ్ళు కింద కూర్చున్నారు. ఎందుకమ్మా ఇలా కూర్చుంటున్నారు, పైన కూర్చోండి అంటే, దైవజనుడు అండి మీరు, మా అమ్మ అలాగే నేర్పించిందండి. లోకంలో విలువైన వ్యక్తి దైవజనుడు. ఆ దైవజనుడికి విలువ ఇవ్వాలి. కానుకలు కూడా పెద్ద పెద్ద కానుకలు ఇస్తారండి వీళ్ళు. ఆఖరిగా నన్ను డ్రాప్ చేయాలి. ఇప్పుడు తీసుకునేటప్పుడు అందరు తీసుకుంటారు, బాగా వచ్చినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు, పంపించేటప్పుడు ఎలా చేస్తారో నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రోజు నన్ను డ్రాప్ చేయాలి. ఆ రోజు చూసి ట్రైను 12 గంటలకు నాకు ట్రైన్ అయితే గంట సేపు లేట్ అండి. ఈ 200 మంది రైల్వే స్టేషన్లో టవళ్ళు కప్పుకొని నేల మీద పడుకున్నారండి. రోజంతా కష్టపడారండి. రోజంతా వ్యాపారాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నడిపించే వారందరూ అక్కడ ఇక్కడ పడుకొని, నేను చైర్ మీద కూర్చుంటే వాళ్ళందరూ అక్కడ పడుకున్నారండి. ఆ ట్రైన్ వస్తానని లెగిసి, పాస్టర్ గారు రండి అని చెప్పి లోపల నన్ను కూర్చోబెట్టి, నన్ను పడుకోబెట్టి, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పి అందరూ కూడా టట్టా బాబాయ్ చెప్తున్నారండి. ఆ ట్రైన్లో ఉన్న టీటీ చెప్తాడు, ఎవరండి వీరు, మీరు రాజకీయ నాయకులా, తెల్లబట్టలు వేశారు, మీరు ఎమ్మెల్యేనా ఎంపీ అండి, ఏంటండి ఇంత జనం అండి అంటే, నేను పాస్టర్ అండి. పాస్టరా, ఏంటండి జనము? అవునండి, వీరందరూ యేసు ప్రభు నమ్ముకున్నవారు, దైవజనుని గౌరవించేవారు, దేవుని బిడ్డలారా, సాధారణమైన ఒక వ్యక్తులు ఈరోజు ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప పట్టణాల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. ఈరోజు అండి ఆ కుటుంబం అండి డైరెక్ట్గా పిఎంతో వెళ్ళి మాట్లాడగలరండి. తెలుసా మీకు, ఆంధ్రాకి సిమెంట్ రావాలన్నా, ఒరిస్సాకి సిమెంట్ వెళ్ళాలన్నా వాళ్ళ గోడౌన్స్ ద్వారానే వెళ్తుందండి. ఈరోజు దేవుడు వారిని అంత ఉన్నతమైన స్థాయిలో పెడితే,
నన్ను చాలా ధనవంతుడిని అయిపోయాను, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, పాస్టర్ గారు వచ్చారండి అని చెప్పి ఎక్కడో కూర్చోబెట్టరు. దేవుణ్ణి, దైవజనుడిని గౌరవించే కుటుంబం, దేవుణ్ణి గౌరవించే కుటుంబం ఈ రోజు అండి వారు అనేక చర్చలు కట్టిస్తున్నారండి. మీరు ప్రార్థన చేయండి, దేవుడు పనిచేయడం మొదలు పెడతారు. మనం పని చేస్తే అద్భుతాలు జరగవు, కానీ మనం ప్రార్థన చేస్తే యేసై పని చేయడానికి వచ్చేస్తాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు ప్రార్థన పరులుగా మారాలి, మీ కుటుంబస్తులు ప్రార్థన పరులుగా మారాలి. ప్రతి నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డలు, మనోళ్ళు, ముని మనోళ్ళు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి గొప్ప ప్రార్థన పరులుగా మనము లెగుదుంగాక. దేవుడి మాటలు మన వెనుక దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసయ్యా, నీ బిడ్డలు లేచి నిలబడి ఉండగా నీ బిడ్డల్ని ఒకసారి చూడమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల్ని ప్రార్థన ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎబ్బేజలాగా ప్రభువా నీ బిడ్డలు ప్రార్థన పరులుగా నిలబెట్టండి. ఎలిజబెత్, జకరియలాగా ప్రార్థన పరులుగా నిలబెట్టండి. మరియమ్మలాగా, యోసేపులాగా ప్రార్థన పరులుగా నిలబెట్టండి. అయ్యా, అల్టిమేట్గా మీరు ఎలాగైతే ప్రార్థన చేస్తా ఉన్నావో మీలాగా మేము కూడా ప్రార్థన చేసే ఆత్మని మాకు మీరు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ఉదయకాల సమయమందు నీ బిడ్డలందరినీ ప్రార్థన ఆత్మతో నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.